భారతదేశంలో 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇండియా పేదవారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నా సార్. అవినీతి పరుల అధికారులలో భయాన్ని చూస్తున్నా సార్. చాలా మార్పు రావాలని అని చాలా మంది కోరుకుంటారు సార్. మార్పు అంటే నోట్లు మారడం కాదు సార్. ఒక నాయకుడు ఇంకొక పార్టీలోకి చేంజ్ అవడం కాదు. మార్పు అనేది వ్యవస్థలో మార్పు రావాలి సార్. సిస్టమ్ అనేది చేంజ్ కావాలి సార్. అప్పుడే మన భారతదేశంలో అవినీతి అనేది అంతమవుతుంది. మన భారతదేశం ముందుకు నడుస్తుంది. వ్యవస్థ మారాలి సార్. వ్యవస్థ మారాలంటే అది మీ చేతిలో ఉంది సార్. నోట్స్ మార్చారు కదా సార్. అదేవిధంగా మన దేశ ప్రజలను వ్యవస్థను మొత్తం సిస్టాన్ని చేంజ్ చేయండి సార్. ఇప్పుడు ప్రవేశపెట్టిన న్యూ నోట్ని మళ్ళీ అది ఇంకొక చేతుల్లో నుంచి అవినీతి పరులు చేతిలోకి పోకుండా చర్యలు తీసుకోండి సార్. స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు శుభ్రం చేయడం, వీధులు శుభ్రం చేయడం కాదు సార్, దేశాన్ని శుభ్రం చేయడం సార్. ప్రజాప్రతినిధులు ప్రజలను గొర్రెల కన్నా హీనంగా చూస్తున్నారు. అదే గొర్రెల కాబట్టి ఆ గొర్రెలను సరైన మార్గంలో నడిపించకపోతే గొర్రెలు కూడా తన మాట వినవు. అదే ప్రజాప్రతినిధులు బాగలేకపోతే ప్రజాస్వామ్యం ఎలా బాగుపడుతుంది సార్? బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మన భారతదేశంలో ఉండి దోచుకున్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్న అవినీతి రాజకీయ నాయకులు 5 సంవత్సరాల్లో ఉండి దోచుకున్నది ఒక ఎత్తు అవుతుంది సార్. ముందుగా ప్రజాప్రతినిధులని బాగు చేయండి. ఆటోమేటిక్గా ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, అవినీతి అంతమవుతుంది, మన భారతదేశం డెవలప్ అవుతుంది. జరుగుతుందని నోట్లు బ్యాన్ చేశారు కదా సార్. అవినీతి జరుగుతుందని తెలిసినా కూడా మన ప్రజాప్రతినిధులు దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? మన భారతదేశంలో 4665 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్? అవినీతి మీద క్వశ్చన్ చేయడం లేదా? అదేవిధంగా మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 మంది సీఎంలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్? వాళ్ళ సపోర్ట్ లేకుండా అవినీతి జరగడం లేదా? మన దేశం బాగుండాలన్నా, బాగుపడాలన్నా, ఈ అవినీతి అంతం కావాలన్నా రాజకీయ నాయకులు బాగుపడాలి సార్. మన భారతదేశంలో ప్రతి వీధిలో పోలీస్ స్టేషన్లో ఎస్పీ, డిఎస్పీ, సిఐ ఇలా అందరు పోలీస్ కానిస్టేబుల్ చాలా మంది ఉన్నారు సార్. అవార్డులు, రివార్డులు, ప్రమోషన్స్, పేపర్ స్టేట్మెంట్లు చాలా ఇస్తున్నారు సార్. కానీ వీళ్ళందరూ ఎందుకు సార్ అవినీతిని అరికట్టలేకపోతున్నారు? వీళ్ళ సపోర్ట్ లేకుండా జరగడం లేదు సార్. వీళ్ళ సపోర్ట్ వల్లనే ఇదంతా జరుగుతుంది సార్. అవినీతి వల్ల దేశం నాశనం అయిపోతుంది. వీళ్ళందరి సపోర్ట్ ఉంది కాబట్టి అవినీతి దేశం బాగుపడాలి, అవినీతి అంతం కావాలంటే ప్రతి ఒక్కరి నుంచి మార్పు రావాలి సార్. నేను మారడానికి సిద్ధం, కానీ ప్రజాప్రతినిధులు ప్రజలు మారడానికి మీ సపోర్ట్ కావాలి సార్. మన భారతదేశంలో ప్రతి వ్యక్తికి అవినీతి ఏడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయాలు తెలుసు సార్. న్యాయం కోసం పోరాడితే అన్యాయమే జరుగుతుంది సార్. కళ్ళు ఉండి కూడా గుడ్డి వాళ్ళ ప్రవర్తిస్తున్నారు సార్. అవినీతి అంతం కావాలన్నా, దేశం బాగుపడాలన్నా ప్రైవేటు, గవర్నమెంట్ ఆఫీసులలో హెల్ప్ లైన్ సెంటర్స్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయండి సార్. ఆ సిస్టమ్ అనేది తీసుకురండి సార్. అవినీతి అంతం కావాలంటే స్పష్టమైన పద్ధతులు అనేది రావాలి సార్. ఇంకోటి ఏంటంటే, అవినీతి అంతం కావాలంటే ఒక గవర్నమెంట్ ఆఫీసులలో మన పని జరగడానికి టైం లిమిట్స్ అనేది పెడితే ఎక్కడ లంచం ఇచ్చిపుచ్చుకోవడాలనే పద్ధతులు అనేది మారుతాయి సార్. మన భారతదేశంలో చిన్న నుంచి పెద్ద వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తీసుకొస్తే ప్రైవేట్ గవర్నమెంట్ సెంటర్స్లో హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరు కాకుండా ఎవరో ఒకరు బాధ్యత గల వ్యక్తులు దాన్ని స్పందించడం జరుగుతుంది సార్. కొంత అయినా అవినీతి అంతమయ్యే ఛాన్స్ ఉంది సార్. లాస్ట్ మంత్ మన ఆర్మీ వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బ తీసి చంపడం జరిగింది సార్. దీనికి నేను చాలా బాధపడుతున్నా. మన భారతదేశం కూడా జీర్ణించుకోలేని సంఘటన సార్ ఇది. కానీ మన ఆర్మీ వాళ్ళు ఎక్కడ కొండలలో గుట్టలలో నివసిస్తూ మన దేశానికి ఒక రక్షణగా ఉన్నారు సార్. బహు దేశాలు మన భారతదేశాన్ని అంతం చేయడానికి, ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నారు సార్. అలాంటిది 120 కోట్ల జనాభా గల మన భారతదేశాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఎలా తయారు కావాలి సార్? మన భారతదేశంలో వందల వేల సమస్యలు ఉన్నాయి సార్. కొన్ని లక్షల సొల్యూషన్స్ ఉన్నాయి సార్. ఆ సొల్యూషన్స్ వెతకండి సార్, ప్రాబ్లమ్స్ కాదు. మన భారతదేశంలో వందల వేల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సార్, కానీ కొన్ని లక్షల సొల్యూషన్స్ ఉన్నాయి సార్. ఇండియా ఇప్పుడు ఒక ఎమర్జెన్సీలో ఉంది సార్. చాలా సమస్యలతో కొట్టుమిట్లాడుతుంది. దేశ ప్రజలు ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూస్తున్నారు సార్. గాంధీజీ, నెహ్రూ, భగత్ సింగ్ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు మళ్ళీ బాగు చేయడానికి రాదు సార్. మనమే బాగుపరచుకోవాలి. అప్పుడే మన భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మారుతుంది.
జై హింద్.